చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సిపి బ్రౌన్ జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం పట్ల నంద్యాల సాహితీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మాతృభాష పరిరక్షణ సమితి నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో సమైక్య కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సిపి బ్రౌన్ జయంతి వేడుకలకు పలువురు సాహితీ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. సిపి బ్రౌన్ చిత్రపటానికి పుష్పాంజలులు ఘటించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాతృభాష పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడారు. వక్తలు వారు మాట్లాడుతూ బ్రౌన్ తెలుగు సాహిత్య సంరక్షణకు ఎనలేని కృషి చేశారన్నారు. తన జీతంతో పండితులకు జీతమిచ్చి మరుగున పడ్డ ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి పరిష్కరింపచేసి ప్రచురింపజేశారని తెలిపారు. చరిత్రలో తెలుగు సూర్యుడుగా మిగిలిపోయిన కారణ జన్ముడు బ్రౌన్ అన్నారు. ఆయన లేకుంటే మనం ఈరోజు చదువుకుంటున్న ప్రాచీన తెలుగు కావ్యాలు తాటాకులలోనే నిద్రించి శిథిలమైపోయి ఉండేవని తెలిపారు. తెలుగు మాట్లాడితే తప్పు చేసినట్లు భావించే విష సంస్కృతి వేలునుకున్న ఈ రోజుల్లో 2 శతాబ్దాల క్రితమే ఒక విదేశీ ఉద్యోగి తన ఉద్యోగంతో సంబంధం లేకున్నా సాంస్కృతిక నిబద్ధత కలిగి తెలుగు భాష వైభవానికి కృషి చేశారని పేర్కొన్నారు. బ్రౌన్ వివాహం కూడా చేసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని, తన సర్వస్వాన్ని తెలుగు భాష అభ్యున్నతికి కేటాయించడం అభినందనీయమన్నారు. బ్రౌన్ జీవిత విశేషాల గురించి కవి కొప్పుల ప్రసాద్ వినిపించిన కవితలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్, అన్నెం శ్రీనివాసరెడ్డి, రచయిత రామకృష్ణారెడ్డి, రైతు సమైక్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, నందిరైతు సమైక్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రచయితలు కవులు కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ, కోఆర్డినేటర్ ఓబులపతి, తూము శివారెడ్డి, కృష్ణారెడ్డి, మాధవస్వామి, హరినాథ్ రెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సిపి బ్రౌన్ గారు ఆయన తెలుగు అభివృద్ధికి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. మొట్టమొదట్లో తాళపాక గ్రంథాలన్నీ తయారు చేసి కడపలో చాలా బ్రహ్మాండమైన లైబ్రరీ, అక్కడ ఇప్పుడు ఒక 50,000 పుస్తకాలు ఉన్నాయి. పాత గ్రంథాలు కూడా అక్కడే ఉన్నాయి. తెలుగు భాషకు ఆయన చేసిన సేవను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10వ తారీఖులో వచ్చి అందరూ జరపండి, తెలుగును అభివృద్ధి చేయండి, మాతృభాష లేకుంటే ఏమి రాదు, ఏ భాష అయినా తర్వాత నేర్చుకోండి, కానీ తెలుగు చాలా ముఖ్యమని అది పాఠ్యపుస్తకాల్లో కూడా పెట్టాలని చెప్పి తెలుగు గురించి దానికి ఎక్కువగా కృషి చేశారు సిపి బ్రౌన్ను. సిపి బ్రౌన్ తర్వాత హనుమత్ శాస్త్రి గారు ఆయన చాలా బాగా డెవలప్ చేశారు. ఆయన తర్వాత ఆయన శిష్యరికం తీసుకొని ఆయనకు కూడా మనం నివాళులు అర్పిస్తూ దీని తెలుగు అభివృద్ధికి బాగా కృషి చేయాలని కోరుతున్నారు. ఫిలిప్స్ బ్రౌన్ ఆయన పూర్తి పేరు. ఈయన బ్రిటిష్ వాడైనప్పటికీ కడప జిల్లా కలెక్టర్గా చాలా సంవత్సరాలు పనిచేసి తాళపత్ర గ్రంథాలను మన ప్రాంతంలో ఉండే వాటిని అన్నిటినీ పరిశోధనలు చేయించి వాటిని సరళంగా రాయించాడు. తర్వాత వేమన పద్యాలను కూడా ఆయనే వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఇవాళ చదువుతున్నటువంటి మన వేమన పద్యాలన్నీ ఆయన లేఖకులను పెట్టి ఎంతోమందిని రాయించి తెలుగు భాషకు విశేషమైన కృషి చేశారు. అటువంటి మహానుభావుణ్ణి రాష్ట్ర ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండుగలాగా జరపాలని చెప్పి ఈ సంవత్సరం నిర్ణయించింది. సిపి బ్రౌన్ జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ వారు నిర్వహించడం చాలా సంతోషం. అటక మీద నిద్రపోతున్నటువంటి తాళపత్ర గ్రంథాలు దుమ్ము దులిపి తెలుగు భాషకు శుద్ధ ప్రతులు తయారు చేయించి మన తెలుగు భాషకి ఎనలేని కృషి చేసినటువంటి సిపి బ్రౌన్ మహనీయులు చాలా గొప్పవారు. తెలుగు భాషకు ఈరోజు ఈ స్థాయిలో ఒక విదేశీయుడు తన యొక్క గ్రంథాల ద్వారా, తన రచనల ద్వారా తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసినందుకు మా కవుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నందిరైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిపి బ్రౌన్ గారి నవంబర్ 10వ తేదీన జయంతి జరుపుకోవడం చాలా సంతోషము. ఈ సందర్భంగా హాజరైనటువంటి నందిరైతు సమైక్య సభ్యులు, కవులు, రచయితలు, మాతృభాష పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు, సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు మన ప్రాంతంలో నివసించి గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మరి పద్యాలు రాసినటువంటి వ్యక్తి. అయితే ఈ పద్యాలను వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు. ఆయన విదేశీయుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యం అంటే ఎనలేని మక్కువ. ఆయన పేరు మీద కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ కూడా వెలిసింది. తాళపత్ర గ్రంథాలు కూడా అక్కడ సేకరించి పెట్టడం జరిగింది. వేమన పద్యాలన్నింటినీ కూడా
సేకరించి సరళ తెలుగులోకి దాన్ని తీసుకొని వచ్చి ఆ పద్యాలన్నింటినీ క్రోడీకరించి జన బాహుల్యంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత సిపి బ్రౌన్ గారికి దక్కుతుంది.